వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. పీఎం సీఎం ఉద్వాసన బిల్లుపై విపక్షాలు బగ్గుమంటున్నాయి. దీంట్లో విపక్ష ప్రభుత్వాలని కూల్చే కుట్ర ఉందని మండిపడుతున్నాయి. అయితే నేరస్తులను పదవుల్లో కొనసాగించాల్సిన అవసరం ఏంటనేది ఎన్డీఏ పక్ష నేతల వాదన. ఇంతకీ ఈ బిల్లును విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఈ బిల్లు పాస్ అయితే మున్ముందు ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది? ఇదే అంశంపై వాటి ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేత, శాసనమండలి సభ్యులు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మరకాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, అద్దంకి దయాకర్ గారు, ముందుగా నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా డాక్టరేట్ స్వీకరించినందుకు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సతీష్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, దయాకర్ గారు, మనం చూస్తున్నాం ఈరోజు బిల్లుపై రచ్చరచ్చ నడుస్తూనే ఉంది. అంటే ఒక మంచి బిల్లుగా కనిపిస్తోంది కదా. అది ఎక్కడైనా 5 ఏళ్ళు జైలు శిక్ష పడిన కేసుకు సంబంధించి 30 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తే 31వ రోజే ఆ పదవి అవుట్ అవుతుంది అన్నది ఆ బిల్లులో ఉన్న ప్రధాన అంశం. కాంగ్రెస్ అభ్యంతరం ఏంటి? ఎప్పుడైనా ఈ నేర చరిత అలాగే అవినీతి రాజకీయ నేతల్లో పెరిగిపోతున్నప్పుడు ఇలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది కదా. సతీష్ గారు, ఇప్పుడు ఉద్దేశం మంచిదైనా అమలులో సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు అదే పార్టీ మారిన నెక్స్ట్ డేనే వాళ్ళది పోవాలనే చట్టం ఎందుకు రావట్లే? ఇది వాళ్ళ పార్టీ నాయకులు అంటున్నారు, ఇతర పార్టీ నాయకులు అంటున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అభ్యంతరం ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే బీజేపీ ఏతర ఇంకా ఏదైనా ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ఇష్టం అనుకుంటే రేపు వాళ్ళ ప్రభుత్వాలే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ చేస్తే అది ఏ పదవైనా వాళ్ళు ఈజీగా దాన్ని 30 రోజుల వరకు బెయిల్ ఇవ్వకుండా పెట్టేసి వాళ్ళను పదవి రద్దు చేయించుకోవచ్చు కదా. ఊరికేనే మీకు అది నేరం జరిగిందా లేదా ఇవంతా పక్కన పెట్టండి, ప్రిమా ఫేసి లేకున్నా అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో పెట్టింది అనుకోండి, ఇక వాళ్ళ పదవి పోతుంది కదా. ఇలాంటి ఒక అసంబద్ధమైన ఆలోచనలు ఎందుకు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? దాన్ని అందుకనే ఇప్పుడు జేపీసీ కూడా ఏమని చెప్పి డిమాండ్ చేసినాం, దానికి ప్రతిపాదనలు ఏ విధంగా ఉండాలనేది జాయింట్ పార్లమెంటరీ కమిటీ కనుక ఒకవేళ డిస్కషన్ చేస్తే ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఊహించండి ఎప్పుడైనా ఇది బహుళ రాజకీయ చర్చల్లో ఉందా? ఇది ఒకటేసారి పిడుగుపడ్డట్టుగా చేయడము, ఆ రోజుకు బీఎస్సీలకు రావడం, తెల్లారి బిల్ అయిపోవడం, ఇది పూర్తి స్థాయిగా ఇప్పుడు రేపు వాళ్ళ అధికారంలోకి మళ్ళీ రావడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటేనేమో రాజకీయం. కానీ ఒకవేళ రేపటి రోజున మేము అధికారంలోకి వచ్చి అదే చేయడానికి అవకాశం ఉంటది కదా. ఎందుకు ఆ లొసుకులు ఉన్న చట్టాలు ఎందుకు అనేదే మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరేమంటున్నారు? ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వ చేతిలో ఇది అస్త్రం, విపక్షాల ప్రభుత్వాలను కూల్చుతారు, విపక్ష నేతలను అరెస్ట్ చేస్తారు ఈ నెపంతో అని. శాశ్వతంగా ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉండదు కదా, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. మీరు గతంలో 10 ఏళ్ళు పాలన అందించారు, ఇప్పుడు 3వ టర్మ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉంది. రేపు మీరు రారని గ్యారంటీ ఏంటి? అప్పుడు మీ చేతిలో కూడా అస్త్రమే కదా. లార్జర్ సెన్స్ లో చూడాల్సిన అవసరం లేదంటారా? సందిగ్ధత ఉండే చట్టాలు చేయమన్నది ఎవరు? విస్తృతంగా ప్రజల నుంచి వచ్చే డిమాండ్ల పట్ల మీకు ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు. మీ అవసరాల కోసం చేసే చట్టాలు ఎవరు ప్రయోజనాల కోసం? అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం. ఇప్పుడు 2029 వరకు ఈ చట్టాన్ని అమలు చేస్తూ విపక్షాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసే కుట్రలు చేస్తే ఇది ఎమర్జెన్సీ నాటిన కాలం కాదా? ఇందిరాగాంధీ అయినా డిక్లేర్ చేసి ఎమర్జెన్సీని అమలు చేసింది, కానీ మీరు ఏది చేయకుండా రాజ్యాంగాన్ని దొడ్డిదారిన రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు తీసుకురావడం. ఒకవేళ మీరన్నట్టుగా విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర పన్నిన విపక్ష నేతలను అరెస్ట్ చేసిన ఈరోజు పబ్లిక్ చూస్తున్నారు కదా. ఈ ఒక చట్టం తెచ్చారు, ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారనే భావన ప్రజల్లోకి రాదా? అది మీకు ఒక అస్త్రంగా మారదా మీరు జనంలో పోవటానికి? అలాగే వాళ్ళు డీఫేమ్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించదా? ఇప్పుడు డీఫేమో జనంలకు తెలవడమో కాదు కదా, ప్రభుత్వాలు కూలిపోవడమో వ్యక్తిగతంగా నష్టపోవడమో ఇదంతా జరుగుతుంది కదా. నాయకులు అనేటోడు జంకుతాడు కదా. ఇప్పుడు సతీషే పెద్ద లీడర్ అనుకుందాం మనం, మీరే రేపు మీరు బీజేపీని సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు అనుకోండి,
ఒక ఎక్స్ తో కేసు పెట్టి చేస్తారు. మిమ్మల్ని ఒక 4 రోజులు అయిపోజేస్తే మీరు ఏ హోదాలో ఉండనియండి, మీరు ఎంపీగా ఉండండి, ఎమ్మెల్యేగా ఉండండి, మంత్రిగా ఉండండి, ముఖ్యమంత్రిగా ఉండండి, కేంద్ర మంత్రిగా ఉండండి, వాళ్ళని కూడా తీసేయచ్చు కదా అట్లా. అంటే 5 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసుల్లో 5 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసుల్లో 30 రోజులకు మించి జైలు శిక్ష అనుభవిస్తే ఇగో నాన్ బెయిలబుల్ కేసెస్ ఏదైనా 7 years తక్కువ లేదు. అవును, అఫెన్సెస్ లో అంటే ఇది ఎవరో తెలియని వాళ్ళకు చెప్తే ఇది అర్థమవుతుంది కానీ నాన్ బెయిలబుల్ కేసెస్ పెడతారు. అరెస్ట్ ఎప్పుడు ఉంటది? ఓకే, చిన్న చితక కేసుల్లో సెకండ్ డేనే రిలీజ్ చేస్తారు, 30 days వరకు ఉంచారు. 14 days చాలా కేసులలో చాలా ఏంది ఫినాన్షియల్ క్రైమ్ లో కానీ లేకపోతే ఏంది ఫిజికల్ క్రైమ్ లో కానీ 14 days పెట్టే మోర్ దాన్ 7 years ఉండే కేసెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి అలా 30 days అనేది ఇట్స్ ఏ సింపుల్ ఇష్యూ. బెయిల్ ఇవ్వకుండా రీస్టోర్ చేసేస్తే తర్వాత మీరు చేసేదే ఉంటుంది దాంట్లో. రైట్, ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది విపక్షాల ప్రభుత్వాలను కూల్చే కుట్ర, విపక్ష నేతలను ఈ నెపంతో రేపొద్దున అరెస్టు చేసి ప్రభుత్వాలను కూల్చేసి చిన్న భిన్నం చేయాలి, మళ్ళీ వ్యవస్థలను వాడుకోవాలి, ఇదే ఈ బిల్లు ఉద్దేశం. ఎంత టెన్షన్గా ఎందుకు ఈ బిల్లును తెచ్చారు, ఈ సందిగ్ధత ఎందుకు? ఈరోజు వీళ్ళ చేతిలో అస్త్రం, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మా చేతిలో అస్త్రం, ఇలాంటి వైబిలిటీ లేని చట్టాన్ని ఎలా తీసుకొస్తారని కాంగ్రెస్ అడుగుతోంది. సతీష్ గారు, మీకు పెద్దలు దయాకర్ గారికి నమస్కారం. నమస్తే అండి సార్. నేను ఇప్పుడు 2-3 విషయాలు మీ ద్వారా ప్రజలకు, టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళకు నేను చెప్పాలనుకుంటున్నా. ఒకటి, ఇప్పుడున్న చట్టం ప్రకారం కూడా ఏ శిక్ష అయినా సరే 3 సంవత్సరాలు శిక్ష పైన శిక్ష పడితే 3 సంవత్సరాలు ఆ పైన మంత్రి గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని శిక్ష పడితే న్యాయస్థానం శిక్ష విధిస్తే ఆ కేసులో ఆయన ఆటోమేటిక్ గా ఆయన పదవి డిస్క్వాలిఫై అయిపోతాడు. ఇప్పుడున్న చట్టం, ఎగ్జిస్టింగ్ చట్టం, అది వేరే కొత్త చట్టం నేను చెప్పట్లేదు. ఇది మొదటి అంశం. అంటే 3 సంవత్సరాలు ఆ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అనేటువంటిది 41 నోటీస్ ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ కేసు కానీ ఏ బెయిలబుల్ కేసు కానీ ఇప్పుడు చట్టం ప్రకారం పెట్టారు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం పెడితే ఒక నాన్ బెయిలబుల్ కేసులో 1 రోజులు జైల్లో ఉంచడమా ఉంచకపోవడం అనేటువంటిది అది బీజేపీ నాయకులు, పోలీసులు, ఏ రాష్ట్ర పోలీసులైనా, అది కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర పోలీసులైనా, కమ్యూనిస్ట్ రాష్ట్ర పాలిత పోలీసులైనా, వేరే ఇంకే పాలిత పోలీసులైనా, పోలీసులు కాదు జైల్లో పెట్టేది, న్యాయస్థానం జైల్లో పెడుతుంది. ఎందుకంటే పోలీసులు కేసులు బుక్ చేయడం వరకే పోలీసులు, కానీ ఆ తర్వాత బెయిల్ ఇవ్వాల్సింది బెయిల్ ఇవ్వాలన్నా ఇవ్వద్దు. సాధారణంగా నాన్ బెయిలబుల్ అంటే స్టేషన్ బెయిల్ ఉంటుంది సార్. స్టేషన్ బెయిల్ ఉండే సెక్షన్లు 3-5 సంవత్సరాల కంటే తక్కువ పడే అన్ని కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఏ కేసు అయినా స్టేషన్ బెయిల్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ రూల్ ఏంటంటే ఏ సెక్షన్లు పోలీసు వాళ్ళు పెట్టినా ఆ సెక్షన్లలో కనుక దానికి సెక్షన్ ప్రకారము 5 సంవత్సరాల కంటే పైన ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటేనే అది కోర్టుకు పోతుంది. అంతకంటే తక్కువ అవకాశం ఉంటే స్టేషన్ లోనే బెయిల్ ఇస్తారు. కాబట్టి స్టేషన్ బెయిల్ లో ఇష్యూ లేదు, జైలుకు పోయే అవకాశం లేదు. ఆ పై శిక్షలు 5 సంవత్సరాలు, ఆ పై శిక్షలు అంటే కుట్రలు, హత్యలు, హత్యా యత్నాలు ఇటువంటి కేసులో తప్పిస్తే 5 సంవత్సరాల కంటే పైన పోవడానికి లేదు. ఒకవేళ పోయినా కూడా స్టేషన్ బెయిల్ కాకుండా ఉంటే కోర్టు బెయిల్ ఉంటుంది. కోర్టు బెయిల్లో మనం అందరం అనేక సందర్భాలు చూస్తున్నాం సతీష్ గారు. మా రాజా సింగ్ కేసే ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ముందు స్టేషన్ 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినందుకు కోర్టు 2 రోజులు కొట్టిపడేసింది కేసును. అరెస్ట్ చేయడం తప్పు అన్నది. తర్వాత ఆయన కోర్టుకు పోయినాడు, ఆయన జైలుకు పోయినాడు. 10 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. కింది కోర్టు ఇవ్వలేదు, పై కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రాజకీయ నాయకులకు బెయిల్ ఇస్తూనే ఉంది కదా, పై కోర్టు, హైకోర్టు ఇస్తుంది కదా. ఇఫ్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ, అత్యవసరం అనుకుంటే ఖచ్చితంగా పై కోర్టు ఆ సెక్షన్లలో ప్రాథమిక ఆధారాలు లేకుండా సెక్షన్ ఇస్తుంది. నేను ఈ ఆర్గ్యుమెంట్ అతను ఎందుకు పెడుతున్నా అంటే ఎగ్జిస్టింగ్ లాస్ ను మీకు ప్రజలకు అర్థం చేయడం కోసం, మీ ద్వారా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా. విపక్షాలకు అభ్యంతరం ఉన్నప్పుడు అంటే జేపీసీ వేయాలంటున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటంలో తప్పేంటి? నేను ఇప్పుడు అది ఈ రోజు పార్లమెంట్ లో అయినటువంటి చర్చ, పార్లమెంట్ నుంచి పోయింది ఏంటంటే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకే పోయింది, జేపీసీ కాదు, స్టాండింగ్ కమిటీకే పోయింది. ఇప్పుడు అది స్టాండింగ్ కమిటీకి పోయినప్పుడు స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు, మిగతా అన్ని పార్టీలకు ప్రాతినిధ్యాన్ని బట్టి ఎంపీలు ఉంటారు. ఎంపీలు అభ్యంతరాలు చెప్పొచ్చు.
ఆ డాక్యుమెంట్ ఎనీ చట్టం ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంటరీ డెమోక్రసీలో ఏ చట్టానన్నా కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా పెడుతున్నారు. ఇంతకుముందు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు 2013లో భూసేకరణ చట్టాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టినారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంపిస్తారు ఆ చట్టాన్ని. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఇవన్నీ కలిపి పార్లమెంట్ మళ్ళీ చర్చకు వస్తుంది. పార్లమెంట్ లో మార్పులు చేర్పులతో చర్చకు వచ్చిన పార్లమెంట్ చర్చిస్తారు. పార్లమెంట్ మీరు అన్నట్టు మీరు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చర్చించవచ్చు, పబ్లిక్ డొమైన్ లో చర్చించవచ్చు, అభ్యంతరాలు చెప్పొచ్చు. అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మార్చుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ లో మళ్ళీ చర్చించవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, మీకు అర్థం కావడం కోసం ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో గతంలో లోక్సభలో ఒక ఫైనాన్స్ బిల్లు పాస్ అయింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, డైరెక్ట్ ట్యాక్సెస్ బిల్లు. ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు, దానికి పెనాల్టీస్ అవన్నీ చూశారు. దాంట్లో ఉండేటువంటి అభ్యంతరాలు స్టాండింగ్ కమిటీకి పోయిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు అవన్నీ తీసుకొని ఆ చట్టాన్ని మొత్తం రద్దు చేసేసి మళ్ళీ లోక్సభలో మనం పెట్టారు కదా ఫైనాన్స్ బిల్లును. కాబట్టి భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఎటువంటి పెద్ద బిల్లు అయినా, ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా దీన్ని సవరించుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి లేదా చర్చించుకోవడానికి పార్లమెంట్ వేదిక ఉంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉంది. స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. వాళ్ళ ప్రాతినిధ్యాన్ని, పార్లమెంట్ ప్రాతినిధ్యాన్ని బట్టి మెజారిటీ పార్టీకి సహజంగా అక్కడ లోపల కూడా చర్చ జరుగుతుంది. మెజారిటీ పార్టీల అభిప్రాయాలు చర్చకు వస్తాయి. కానీ మంచి సలహాలు, మంచి అమెండ్మెంట్స్, మంచి మార్పులు చేర్పులు గతంలో కూడా ఎన్ఎంసీ కేసు నేను ప్రత్యక్షంగా చూశాను సతీష్ గారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేసులో వేల దానికి ఎవరు చైర్మన్ అంటే శివపాల్ యాదవ్ దాని చైర్మన్. దాని స్టాండింగ్ కమిటీకి దాని వైస్ చైర్మన్ ఎవరు అంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ రాసిన ఆయన. వీళ్ళిద్దరు చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు దగ్గరికి పోయినా సార్ మా అమెండ్మెంట్స్ ఇస్తున్నామని ఇచ్చినారు. అయితే ఆయన శ్రీపాల్ యాదవ్ జోక్ అన్నాడు, అరే 16 మంది దత్తాత్రేయ గారితో పోతే 16 మంది మీ వాళ్ళు, 15 మంది మేమున్నామయ్యా, అధికార పక్షం ఎక్కువ ఎట్లాగో మీ దగ్గర గెలుస్తుంది కదా అన్నాడు. అయినా కూడా చట్టంలో మార్పులకు, చట్టాన్ని ఉన్నట్టు కాకుండా మార్పులకు చేర్పులకు ప్రతిపక్షం కూడా అవకాశం ఉంది. అవకాశం దయాకర్ గారు రేపు సవరణ చేసుకోవడానికి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఉందని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ఒకటి. రెండు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ విపక్ష ఎంపీలు కూడా ఉంటారన్నది ఆయన లేవనెత్తున్న అంశం. రెండోది. మూడోది, ఒకవైపు నేర చరిత్ర పెరిగిపోతుంది, ఒకవైపు అవినీతి కూడా పెరిగిపోతుంది. చాలా చోట్ల చూస్తున్నాం రాజకీయ నేతలు అవినీతి, రాజకీయ నేతలు నేరాలతో ముడిపడం ఉన్న అంశాలు. మరి వాటికి కూడా ఏదో ఒక రూపంలో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అది రాజకీయ పార్టీల అవకాశాలు ఇవ్వకుండా ఉంచాలి. ఇప్పుడు పోలీసు అనేది అంటే నా దృష్టిలో ఏంటంటే, పోలీసు ప్రమేయము రాజ్యంలో పెడుతున్నాం అంటే అది సంక్షేమ రాజ్యం నుంచి పోలీసు రాజ్యంగా మార్చడానికి జరుగుతున్న ఎత్తుగడే ఇది. ఇప్పుడు బీజేపీగా, కాంగ్రెస్ గా, ఏ పార్టీ ఆ పార్టీగా నేర చరిత్ర గల్లకు టికెట్లు ఇవ్వకుండా ఉంటే అసలు వాళ్ళు చట్టసభలకి రారు కదా. ఎక్కడ స్క్రూటినీ కావాలి? మీరు ఇక్కడ దానిక తీసుకొచ్చి చేస్తుందంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కదా. నేనైతే చెప్తున్నా, ఇది ఒకవేళ ఇవన్నిటిని దాటి వాళ్ళు చట్టం చేసినా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తాం. ఎందుకంటే ధరణి లాంటిదే ఇది కూడా. ఎట్లా అంటే ప్రజల్ని ఒక టైపు ఏమంటారు అణిచివేయడము, ప్రజా ప్రతినిధుల్ని ఇంకోవైపు అణిచివేయడం, ఇవి రెండు కూడా జరుగుతున్నది బీజేపీ హయాంలో. ఎప్పుడైతే వాళ్ళు బలహీన పడుతున్నారో అలాంటప్పుడల్లా ఈ ప్రెషరబుల్, మీరు ఇంకో మాట అన్నారు ఇంతకు ముందు, ఇలాంటి ప్రజాకంటక లేకపోతే రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు తెస్తే మీకే మంచిది కదా. డెఫినెట్ గా అది మంచిదే. కానీ ఇప్పుడు దీన్ని వ్యతిరేకించకుండా, మేము దీన్ని అపోజ్ చేయకుండా దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోగలం? ఇప్పుడు ఎలక్షన్ కమిషనే ఉన్నది. ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తుందని చెప్తుంటే వాళ్ళు కౌంటర్ మా మీద చేస్తున్న ప్రజలు గమనిస్తున్నారు కదా. అట్లనే ఇప్పుడు ఇది దేనికోసం, ఎవరి కోసం అని అంటే, ఇది ఎవరు కోరుకున్నది కూడా కాదు. ఇలా బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఒక డిమాండ్ వచ్చింది. ఈ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసి పంపించినాం, దాన్ని మాత్రం అటుకెక్కిచ్చింది. ఎందుకు దాన్ని అటుకెక్కిచ్చిందంటే వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు ఇది ఎవరు కోరుకున్నది కూడా కాదు. నేనంటున్నా, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టము, ప్రజాప్రాతినిధ్య చట్టం అవాస్ పాలవుతున్నది కదా ఈ దేశంలో. పార్టీ ఏ గుర్తుతో గెలిచినోడు ఆ గుర్తు మారంగానే పార్టీ సభ్యత్వం రద్దు కావాలనే చట్టం అనేది బీజేపీ నాయకుడు వెంకటనాయుడు గారు అన్నారు కదా. మరి దాని మీద ఎందుకు ఇన్ని రోజులు మీరు చేయలే? ఇప్పుడు 370 తోని భూగోళం బద్దలైపోయి అసలు ఆరోపణలు చేసే ఇలాంటి పార్టీలు కూడా వాటిని పాటించట్లేదు కదా దయాకర్ గారు.
దేన్ని పాటించట్లేము? ఇప్పుడు ఈ ఫిరాయింపులు తర్వాత ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళని వెంటనే మీరు పార్టీ దగ్గర అట్లాంటి చట్టం తీసుకురావచ్చు కదా, ఇంకొకటి మారడానికి కూడా ఇష్టపడాడు కదా. ఇప్పుడు ఇప్పుడు మేము చేయకపోతే ఇంకోటి చేస్తాడని చెప్పి దాన్ని వాడు వినియోగించుకుంటాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే 12 మంది పోయినరు, వెనకటికి బాధితులు మేమే కదా. మొత్తం సిఎల్పీనే లేకుండా చేసింది కదా, అంతకుముందు టీడీఎల్పీ లేకుండా చేసింది కదా. అట్లా 8 రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద వాళ్ళు చేసింది ఏంది? మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం, ప్రభుత్వాన్ని కూల్చడం, వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం. ఇలా ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలో మంత్రులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏముంటది? 30 రోజులు వచ్చే కేసు పెట్టడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఆర్థిక నేరాల్లో మీకు ఒక 2 కోట్ల పైచీలకు మీరు ఐటీ సోదాలు ఇప్పుడు మన రంజిత్ గారి ఇంట్లో జరుగుతుంది, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, అట్లనే ఇంతకు ముందు పొంగులేటి గారి ఇంట్లో జరిగినాయి. వాళ్ళ మాట ఎవరు వినకపోతే వాళ్ళ మీద 30 days ఏవో ఉండేది పెట్టేస్తే నువ్వు వస్తావా చేస్తావా, ఇస్తావా చేస్తావా, లేకపోతే నువ్వు కూలుకుంటావా లేవా. ఇది పోలీస్ ప్రమేయాన్ని పెంచడానికి అమిత్ షా చేస్తున్న ఒక ఎత్తుగడతో కూడిన చట్టం తప్పితే ఇది ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ పోలీస్ రాజ్ వ్యవస్థని హైలైట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎప్పుడు బలహీన పడినా ఇలాంటి చట్టాలను తెస్తారు. ఇప్పుడు ఫిరాయింపుల పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక పార్టీ టికెట్ మీద ఒక గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరినా లేదంటే ఇక్కడ విప్పును ధిక్కరించినా వెంటనే అర్హత వేటు వేసే లాంటి చట్టాలు ఎందుకు తేవటం లేదు? ఇది దయాకర్ గారు అడుగుతుంది. ముందు నేను చెప్తాను సార్, పోలీసులు కాదు సార్ భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని నిర్దేశించేస్తారు. న్యాయం ఇప్పుడు ఒక వ్యక్తిని జైలుకు పంపించాలనేది జైలుకు పోలీసులు పంపారు, ప్రభుత్వాలు కూడా పంపించలేవు సార్. ఏ ప్రభుత్వాలు పంపించలేవు. జైలుకు పంపగలిగింది పంపాల్సింది కూడా న్యాయస్థానాలు సార్. కాబట్టి న్యాయస్థానాల ముందు ఎంత పెద్ద చెక్ కేసు అయినా పెట్టండి, మర్డర్ కేసు పెట్టినా సరే బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం కనుక ప్రాథమిక ఆధారాలు లేకపోతే బెయిల్ ఇచ్చేస్తారు సార్. అది మర్డర్ కేసు అయినా సరే, అది జీవిత ఖైదు పడాల్సిన కేసులో కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టు దాని జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. అది వాస్తవమే, కానీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే కదా విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. నెక్స్ట్ దర్యాప్తు సంస్థలకు చెప్తాం సార్. ముందు జైలుకు పంపించే న్యాయస్థానం సార్, కోర్టు పోలీసులు కాదు, దర్యాప్తు సంస్థలు కూడా కాదు. దర్యాప్తు సంస్థలు ఐటీ కాదు, ఈడీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు, సిబిఐ కాదు, ఏసీపీ కూడా కాదు. ఏసీపీ కూడా అనుకుంటే కూడా ఏసీపీ కేసులో కూడా 15 రోజుల బెయిల్ వచ్చినటువంటి మస్తు కేసులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుకున్నా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నన్ను జైలు పెట్టాలనుకుంటే నేను న్యాయస్థానం నాకు ప్రాథమికమైనటువంటి నా వేదిక సార్. నేను కొట్లాడడానికి వేదిక న్యాయస్థానం. కాబట్టి మనం న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తున్నామా పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నామా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను దాని గురించి లోపడి పోదాల్సుకోవాలి. ఎందుకంటే పోలీసులు కేసులు పెడతారు, కానీ న్యాయస్థానం బెయిల్ ఇవ్వాలనుకుంటే న్యాయస్థానానికి ఎవరు అడ్డం కాదు. కాబట్టి మేము న్యాయస్థానాలను మనం ప్రశ్నించడం అనేటువంటి మొదలవుతుంది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా పోలీసులు ఎన్ని కేసుల్లో పెట్టినండి, మర్డర్ కేసుల్లో కూడా న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది సార్. అందుకోసం దాని గురించి ఇప్పుడు న్యాయస్థానాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే కదా ఎక్కడికి పోతుందో తెలియదు సార్. నెంబర్ 1 ఒకటి దీంట్లో ఇంటర్వ్యూ అయితే ప్రకాష్ రెడ్డి గారు, నితీష్ కుమార్ గారు 812 ఒక మర్డర్ కేసులో అది ఉద్దేశపూర్వకంగా ఆయన నిరికిచ్చిండ్రు అమిత్ షా హోంమంత్రి అయినాకని. ఇలా మీ రాజకీయ అవసరాల కొరకు నితీష్ కుమార్ గారిని ఎట్లా వాడుకుంటున్నారో ఒకసారి మీరు చూసుకోండి. 812 గా ఉన్న నితీష్ కుమార్ గారు మర్డర్ కేసులో అసలు నితీష్ కుమార్ మర్డర్ చేయాల్సిన అవసరం వస్తుందా? అసలు నితీష్ కుమార్ లాంటి ఒక లీడర్, సరే లెజెండరీ కూడా, నేను ఒక మాట చెప్పాలంటే మోడీ గారిని వ్యతిరేకించినందుకు ఆయన మీరు వ్యతిరేకించారు, మళ్ళీ మీరు లొంగ తీసుకోవడానికి ఆయన మీద మర్డర్ కేసు పెట్టిండు. ఏముంటది ఇట్లాంటి కోర్టు సరైన గ్రౌండ్స్ ఉన్న తర్వాత కోర్టు శిక్ష అయ్యాక మానదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ప్రకాష్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక అసాంఘిక కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ప్రకాష్ రెడ్డి గారే ఉన్నారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒక పోలీస్ అధికారితోనే ఎవరితోనో పెట్టిస్తారు. మిమ్మల్ని 4 రోజులు కాదు 3 నెలల దానికి కూడా బయటకు వెళ్ళదీయరు. అలాంటప్పుడు పరిస్థితి ఏంటిది? ఇవి ఎవరికి తెలియని సార్, ఇవన్నీ చెప్పుకోవడానికి కొద్దిగా బాగానే ఉంటాయి కానీ అట్లా నేను ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినంత సులువు కాదు, మిస్యూజ్ అవ్వడం మాత్రం ఖాయం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా దయాకర్ గారు. నేను ఒక చిన్న సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయాకర్ గారు చెప్పిన దానికే నేను కొంచెం ఎలాబొరేట్ చేస్తాను సార్. ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది సార్. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సార్. రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాదు, లేదా ఇటువంటి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా తీసుకుంటారు సార్. మెజిస్ట్రేట్ ముందు, జడ్జి ముందు సార్, జడ్జి అంటే డిస్ట్రిక్ట్ జడ్జి బెయిల్ ఇవ్వాల్సింది, కేసును యాక్సెప్ట్ చేయాల్సింది, ఒకళ్ళు శిక్ష వేయాల్సింది డిస్ట్రిక్ట్ జడ్జి చేస్తారు. ఇది వేరే జడ్జిలు హైకోర్టు దాకా పోదు, హైకోర్టు ట్రయలే కాదు, డిస్ట్రిక్ట్ కోర్టులే ట్రయల్ అవుతుంది. డిస్ట్రిక్ట్ జడ్జిను కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తా.
కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేయరు సార్ వాళ్ళు. కాబట్టి ఇది ఎందుకు ఎట్లా మరి జడ్జికు డిస్క్రిప్షన్ ఉంటుందా అంటే జడ్జి డిస్క్రిప్షన్ ఏ అబ్నార్మల్ గా అంటే ఎన్నైనా సరే డిస్క్రిప్షన్స్ జడ్జికి ఉన్నాయి సార్. ఒక తప్పు అని గింత అనుమానం వచ్చినా కూడా డిస్క్రిప్ట్ చేసేస్తారు. మీకు తెలుసు అందుకోసం భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థలో ఒక నిర్దోషిని చిన్న అనుమానం వచ్చినా కూడా అక్విటెడ్ కేసును కొట్టేస్తారు సార్. ఎందుకు అంటే ఒక నిర్దోషి ఏ కారణం చేత కూడా జైలుకు పోవద్దు. వాడు అనుమానం అయ్యి ఉండొచ్చు కాక అయినా కూడా చట్టాలు ఆ విధంగా ఉన్నాయి సార్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దర్యాప్తు సంస్థలు సమర్పించేవి ఇందాక దయాకర్ గారు అన్నారు, అవి కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపిస్తాయి కదా, సందర్భాలు ఉన్నాయి కదా. నేను చెప్తాను, దర్యాప్తు సంస్థలు ఒక మర్డర్ కేసే పెట్టి అనుకుంటున్నాను నా మీద మర్డర్ కేసు పెడితే నాకు బెయిల్ ఇవ్వాల్సింది ముందు డిస్ట్రిక్ట్ కోర్టు, రిజెక్ట్ చేస్తే హైకోర్టు, రిజెక్ట్ చేస్తే సుప్రీం కోర్టు. దర్యాప్తు సంస్థలు ఏమన్నా చేసుకొని అండి. అందుకోసం ఇప్పుడు ఐటీ, సిబిఐ, ఐడి, ఈడీ, ఐబీ, ఏసీబీ లేకపోతే పోలీసు వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసుకోనండి. ఇంకేం చేసుకున్నా ఫైనల్ గా జరగబోయేది అదే సార్. అందుకోసం అని ఆ వ్యవస్థను మనం ప్రశ్నించవద్దు. నెంబర్ 1 సార్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. పోటా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకవేళ రాజ్యసభలో పాస్ కాకుంటే ఉభయ సభలు నిర్వహించి తీవ్రవాదుల మీద తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలని పోటా చట్టం తీసుకొచ్చింది. పోటా చట్టం తీసుకొస్తే 2002-2003లో దురదృష్టం ఏంటంటే సార్, జయలలిత అప్పుడు మా ప్రత్యర్థి పార్టీ, అప్పుడు డిఎంకే మా పార్టీలు ఉంది, జయలలిత బయట పార్టీలు ఉంది. ఎండిఎంకే వైగో గారు మా పార్టీకి మద్దతుదారుడు, మా పార్టీలో వాళ్ళ ఎంపీ మా పార్టీలో మంత్రి. జయలలిత గారు పోటా కేసు కింద ఆయన జైల్లో పెట్టింది సార్. అర్థం చేసుకోండి, పోటా కేసు కింద. అందుకోసం ప్రతిపక్షాలకు అవకాశం లేదా అంటే ఈ ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఉంటుంది. జయలలిత వాజ్పేయి గారికి ప్రత్యర్థి వర్గంలో ఉంటుంది. అప్పుడు ఆమె కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైగోను కలవడానికి కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు గారు జైలుకు పోవాల్సి వచ్చింది సార్. కేంద్ర మంత్రిగా జైలుకు పోయిండు, జైలు పోయి వైగోను కలిసి వచ్చింది. అందుకోసమనే ప్రతిపక్షాలకు ఎంత అవకాశం ఉంటుందో ప్రభుత్వ పక్షాన్ని, అధికార పక్షానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో ఒకటే పార్టీ అధికారం లేదు యూనిఫామ్ గా. కాబట్టి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పిన అంటే ప్రతిపక్షాల ప్రభుత్వాలని కూల్చే కుట్ర, నేతలను అరెస్ట్ చేసే కుట్ర అంటున్నారు. అంటే రేపు పొద్దున్న మీ పార్టీ నేతల్ని ఈ నెపంతో అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు ఒక అంచనాకు వచ్చేసారా? అప్పుడే ఇప్పుడు దీని గురించి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేనే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అనుకోండి, మీరు పిలవలేదు కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడినాం అనుకోండి. బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడానికి కవితను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెట్టింది చెప్పండి. మళ్ళీ ఇప్పుడు అదంటే కవిత మంచి చేసిందా అని మీరు అనొచ్చు కాదు. ఇప్పుడు మరి మా ప్రకాష్ రెడ్డి గారు కూడా మీరు బీఆర్ఎస్ ను సమర్థించిన, ఇప్పుడు నేను ఒక దశకు బీఆర్ఎస్ విపక్షంలో మా ప్రతిపక్షం అయినా సరే ఇంకో పక్షం వైపు నుంచి మాట్లాడుతున్నా అనుకోండి, వాళ్ళ వాదన ఏముండే చెప్పండి. నేను బీజేపీలో మా పార్టీని మర్జీ చేస్తేనే ఊరుకుంటానంటే నేను ఇంకా ఎన్ని రోజులైనా జైల్లో ఉంటా గానీ మీరు బీఆర్ఎస్ ని బీజేపీలో మర్జీ చేయకండి అని నేను చెప్పినా అని చెప్పి కవిత గారే అన్నారు. మరి అలాంటప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వాటిని ఇప్పుడు లొంగ తీసుకోవాలని ఇప్పుడు ఒక మాట అనుకుందాం. జగన్ ఎందుకు ఎన్డీఏ కూటమితో లేకున్నా కూడా ఇవాళ ఎందుకు బీజేపీ అభ్యర్థికి మద్దతు చెప్తున్నాడు? అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను ఒకసారి మీరు గమనించండి. దేనికోసం? కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికో లేకపోతే బీజేపీని వ్యతిరేకించలేకనే కదా. గతంలో వారు పార్టీ పెట్టినప్పుడు నేను అసలు బీజేపీతో ఎప్పటికీ కలవనన్న స్టేట్మెంట్ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. మీరు చూస్తే ఇటు ఒకవైపు ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత సెకండ్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఉండంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థికే చేస్తున్నారు, జగన్ కూడా చేస్తున్నాడు. ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదంటారు. ఇప్పుడు మనోడు గతంలో రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో కూడా లార్జర్ సెన్స్ లో సైద్ధాంతిక పొందిక లేని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి కదా. ఇలాంటప్పుడు కూడా పెట్టి చూడాలి. నువ్వు ఎవరికి దగ్గర అంటే ఇట్లాంటి సందర్భాలు చెప్తాయి. ఎప్పుడు కూడా మీకు లిట్మస్ చేసినా దొరకవు, మీరు ఏ టెస్ట్ పెట్టినా దొరకరు. కానీ ఇప్పుడు ఒక దశలో మనవాడు బీఆర్ఎస్ కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నప్పుడు యశ్వంత్ సిన్హా గారికి సపోర్ట్ చేసింది. అవును, అప్పుడు బీజేపీని వ్యతిరేకించి అంతకంటే ముందు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఇట్లాంటి వాటిలలో మీకు ఇప్పుడు నీ స్టేటస్ కనుక్కోవాలంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే మీరు అక్కడ ఉన్నారు అని చెప్తున్నాయి కదా. కాబట్టి ఇలాంటి లొంగ తీసుకోవడానికి బీజేపీ తాలూకు రాజకీయాలు ఎవరికి మద్దతు ఇవ్వనేది ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు. ప్రకాష్ రెడ్డి గారు అభ్యంతరాలు ఉన్నాయి, చర్చ కావాలంటున్నారు, స్టాండింగ్ కమిటీలో ఉంది కాబట్టి అన్ని తేలుతాయని మీరు అంటున్నారు.
నేను ఒకటి సతీష్ గారు, Conclude. చర్చ స్టాండింగ్ కమిటీలో జరుగుతుంది కూడా. స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ సభ్యులు కూడా ఉంటారు, అభ్యంతరాలు Okay. సలహా ఇవన్నీ ఇవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ చర్చకు వస్తుంది. పార్లమెంట్ లో స్టాండింగ్ కమిటీ పోయింది కాబట్టి ఎస్ నో అనేది ఏం కాదు, దాంట్లో Right. మళ్ళీ చర్చకు. నెంబర్ 2, మీరు నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి చెప్తున్నా సార్. మర్డర్ కేసు పెట్టింది, ఇప్పుడు నేను మళ్ళీ అందుకోసం గుర్తు చేస్తాను, నేను ప్రజలకు అర్థం కావడం కోసం చెప్తున్నా సార్. ఇందిరాగాంధీ మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ ఎవరు ఫైల్ చేస్తారు సార్? సిఐ అంటే స్టేషన్ ఆఫీసరే ఛార్జ్ షీట్ చేస్తాడు. పోలీసు సిబిఐ వేయదు, ఈడీ వేయదు, ఐబీ వేయదు, ఎవరు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి చట్టబద్ధమైనటువంటి పోలీస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు. కాబట్టి నేను ఎగ్జామ్ ఫైల్ చేశాడు కాబట్టి ఎంత పెద్ద కేసు అయినా సరే పోలీస్ స్టేషన్ సిఐ చేస్తాడు. కాబట్టి మీరు మర్డర్ కేసులు చేసినా కూడా పోలీసులు ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా చట్టాలు వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ రాజకీయ జోక్యం రాజకీయ ప్రోద్బలం లేకుండా ఉండవని అనలేం కదా. కానీ లార్జర్ సెన్స్ లో చూస్తే ఇది బాగానే ఉంది. బట్ విపక్షాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి లార్జర్ సెన్స్ లో చూస్తే ఈ చట్టం మంచిదే. అలాంటి వాళ్ళు అందరూ కూడా మంచి చట్టం వచ్చింది, రాజకీయాల నేర చరిత్రలు తగ్గాలి, అవినీతి పెరిగిపోతుంది, అవినీతి తగ్గాలని కోరుకుంటున్న వాళ్ళలో నేను కూడా ఒక్కనే. కానీ విపక్షాలు ఒక అభ్యంతరాలు చెప్తున్నాయి కాబట్టి నేను విపక్షాల అభ్యంతరాలను వెంటనే నేను సర్టిఫై చేయటం లేదు. ఎందుకంటే రేపు చట్టం అమలు, మీ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించే తీరు, అలాగే ఈ చట్టం ఏ విధంగా అమలు అవుతుందన్న దానిపైన మనం ఒక అంచనాకు రాగలం. చూద్దాం నిజంగా విపక్షాలు భయపడుతున్నట్టుగా రాజకీయ అస్త్రంగా మీరు వాడుకుంటారా, లేదంటే సవ్యంగానే వెళ్తుందా? ఒకవేళ వెళ్ళే క్రమంలో విపక్షాలు ఏం సమాధానం చెప్తాయి? ఒకవేళ మీరు రాజకీయ అస్త్రంగా వాడుకుంటే వాళ్ళు దాన్ని అస్త్రంగా ఎలా మలుచుకుంటారు? వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో దొరకబోతోంది. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఇది బిల్ పై ఫైర్ 10 టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్.